మధ్య కాలంలో ప్రతి ఇండస్ట్రీ, ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీలో లే ఆఫ్స్ అనేవి చాలా ఎక్కువగా అవును. చూస్తున్నాం. అలా ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు ఇట్లా మనకి మార్కెటింగ్ రంగంలోకి రావటానికి వాళ్ళేమైనా ప్రత్యేకమైన కోర్సెస్ కానీ, లేదంటే వాళ్ళకేమైనా ప్రత్యేకమైన ట్రైనింగ్స్ కానీ అవసరం అవుతాయంటారా? ఏం అవసరం లేదు మేడం. ఫస్ట్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. వాళ్ళకి ఉండాల్సింది ఏంటంటే ఫెయిత్ ఉంటే చాలు అంతే. హ్మ్. అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండి, అవతల వాళ్ళ మీద ట్రస్ట్ చేస్తే హ్మ్. ఈ బిజినెస్‌లో, సేల్స్‌లో సక్సెస్ అవుతారు. అంటే వాళ్ళకి ఒకటే చెప్తాను నేను. జాబ్స్ లే ఆఫ్స్ అవుతున్నాయి. కొంతమందికి సాలరీ సరిపోవట్లేదు. అయితే జాబ్ చేసుకుంటూనే ఏదైతే టైం ఉంటదో వాళ్ళకి ఎక్స్ట్రా టైం ఉంటది వాళ్ళకి. అంటే హ్మ్. రెగ్యులర్‌గా 8 అవర్స్ వర్క్ చేస్తాం. మిగిలిన టైం చాలా ఉంటది చేతిలో. ఆ మిగిలిన టైం మనం ఏం చేస్తాం? మొబైల్ స్క్రీన్‌లో ఎక్కువ ఉంటాం. ఓకే. మాక్సిమం ఒక్కొక్కళ్ళ స్క్రీన్ టైమ్ చూసుకుంటే 6-7 అవర్స్ ఉంటది. మాక్సిమం. దాన్ని తగ్గించుకొని ఒక 3 అవర్స్ మనం వాళ్ళ లైఫ్ కోసం, సెకండ్ ఇన్‌కమ్ కోసం గనక టైంని కేటాయించగలిగితే, ఇన్ హ్మ్. కేస్ రేపు జాబ్ లే ఆఫ్ అయినా కూడా సెకండ్ ఉంది కదా! ఓకే. అప్పుడేందంటే మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హ్మ్. అట్లా అన్నట్టు. అంటే కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సెకండ్ ఇన్‌కమ్ అనేది మ్యాండేటరీ పెట్టుకోవాలి. అంటే వారెన్ బఫెట్ ఏం చెప్పాడంటే నెవర్ డిపెండ్ ఆన్ ఏ సింగిల్ ఇన్‌కమ్. ఖచ్చితంగా సెకండ్ ఇన్‌కమ్ కావాలి. ఎందుకంటే వీకెండ్స్ సాఫ్ట్‌వేర్‌లు ఉన్నారు ముఖ్యంగా. సాఫ్ట్‌వేర్‌లు కదా ఎవరైనా వీకెండ్స్ ఫ్రీ ఉంటారు. ఇప్పుడు అన్నీ కూడా సేల్స్‌లో ఏందంటే వీకెండ్సే కదా చేసేది. అవును. వాళ్ళు వీకెండ్స్ ఫ్రీ ఉంటారు కదా! ఆ వీకెండ్స్ ఫ్రీ ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు? సినిమాలకెళ్ళటం, లేకపోతే ఎంటర్‌టైన్‌మెంట్ ఇవన్నీ లగ్జరీ చేస్తున్నారు. లైఫ్ స్టైల్. వాళ్ళు అంతే కదా! ఎంజాయ్ చేయాల్సింది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. చేస్తున్నారు. సడన్ లే ఆఫ్ వచ్చినప్పుడు ఏం చేయాలో అప్పుడు దిక్కుతోచని అప్పుడు ఉన్నది సిట్యుయేషన్. పోతది. ఇంకేం ఉండదు ఇక. అప్పుడు టెన్షన్ పడాల్సి వస్తది. బీపీలు, షుగర్‌లు అన్నీ వస్తాయి. కాబట్టి ఏందంటే ఉన్నప్పుడే టైం ఉన్నప్పుడే దాన్ని వాడుకోవాలి. రియల్ ఎస్టేట్‌కి రావాలి అంటే చాలా భయపడతారు సార్. హ్మ్. వాళ్ళకి మీరిచ్చే సూచన ఏంటి? యాక్చువల్‌గా అంటే ఎట్ ఎ టైమ్ రియల్ ఎస్టేట్‌లోకి వచ్చేయాలా? దాని మీద ఏమైనా ఒక పరిశోధన అనేది చేయాలంటారు. నేను అందరికి చెప్పే విషయం ఏంటంటే, వరల్డ్‌లో చాలా ఈజీగా ఎవరైనా గాని చేయగలిగే బిజినెస్ ఏంటంటే రియల్ ఎస్టేట్. హ్మ్. మళ్ళీ బెస్ట్ ప్రొఫెషన్ అని కూడా చెప్తాను. రియల్ ఎస్టేట్ బెస్ట్ ప్రొఫెషన్. ఇంకొకటి గతంలో ఎలా ఉండేనంటే రియల్ ఎస్టేట్‌కి ఒక ప్రొఫెషనాలిటీ లేదు. అంటే రియల్ ఎస్టేట్ అంటే ఏదో చదువు లేనోళ్ళు, ఖాళీగా ఉన్నోళ్ళు చేస్తున్నారని చెప్పి చాలామంది ఖాళీగా ఉన్నోళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే రియల్ ఎస్టేట్ అనేవాళ్ళు. హ్మ్. చదువుకున్న వాళ్ళు అరే నేనా ఈ బిజినెస్‌లోకి వచ్చేదని చెప్పేసి రియల్ ఎస్టేట్‌కి రాకపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏమైపోయిందంటే మనం సేల్స్ మొత్తం డిజిటల్ అయిపోయింది. అంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏ బిజినెస్ అయినా కూడా ఒకప్పుడు ఏంటి మనం వెళ్ళి డోర్ నాక్ చేసి వాళ్ళని కలిసి మాట్లాడటం ఎన్ని ఉండేది. ఇప్పుడు హ్మ్. ఏంటంటే స్మార్ట్ వర్క్ అయిపోయింది. అంతా అవును. డిజిటలే కదా! ఇన్‌స్టా, ఫేస్‌బుక్ అంతా స్మార్ట్ వర్క్ చేయొచ్చు. బ్రహ్మాండంగా ఇంట్లో ఉండి కూడా రియల్ ఎస్టేట్ చేయొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టు. ఓకే. రావాల్సిన అవసరం లేదు. ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండి కూడా చేయొచ్చు. మొబైలే కదా ఇప్పుడంతా. అవును. హ్మ్. దాన్ని కరెక్ట్‌గా వాడుకుంటే చాలు. అంటే ఒక సక్సెస్ అవ్వాలి అంటే ఎంత టైం పడుతుంది సార్? ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లోకి వచ్చారు. ఒక మార్కెటింగ్ పర్సన్‌గా వచ్చారు. బిజినెస్ పర్సన్‌గా ఎదగాలి అనుకుంటున్నారు. ఎంత టైం పడుతుంది? 1000 డేస్ టైం పడుతుంది. 1000 రోజులు. మెంటల్లీ ఫిక్స్ అవ్వాలని చెప్తా 1000 రోజులు. ఓకే. ఫస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైనా ఒక జాబ్ వచ్చింది. వాళ్ళకి హ్మ్. ఒక ట్రైనింగ్ పీరియడ్ ఉంటదా? ఓ 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటది కదా! ఇక్కడ కూడా ఏంటంటే ఒక 100 డేస్ ఫస్ట్ మెంటల్లీ ఫిక్స్ అవ్వాలి. అంటే హ్మ్. మనకేంటంటే ఇది ఒక హ్యాబిట్ అవ్వాలి. హ్యాబిట్ అవ్వడానికి, అలవాటు అవ్వడానికి ఒక 100 డేస్ టైం తీసుకుంటది. ఆ 100 డేస్ అయితే ఏమవుతదంటే అది బాడీలో ఇన్‌బిల్ట్ అవుతది మనకి. ఓకే. అంటే ఇక ఇది లేకపోతే నేను ఉండలేను. వెళ్ళాలనేది మనకొక హ్యాబిట్‌గా అయిపోయిందనుకోండి. ఆటోమేటిక్‌గా మనం ఇక ఆపినా ఆగరన్నట్టు ఇక. సక్సెస్ అయిపోతారు. కాబట్టి ఏంటంటే ఒక 1000 డేస్ ఉంటే మనకొక సొసైటీలో గాని, లేకపోతే ఒక స్టేటస్ అన్నీ గూడా మనకి కనిపిస్తాయి అంతే. చూసేవాళ్ళకేంటంటే ట్రాన్స్‌ఫార్మింగ్ అనేది తెలిసిపోద్ది ఇగ మొత్తం. రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోవాలి అనుకుంటారు కదా! అవును. యాస్ ఎన్ ఇన్వెస్టర్‌గా మనం ముందుకెళ్ళాలి అంటే మనకుండాల్సిన క్వాలిటీ ఏంటి? రియల్ ఎస్టేట్‌లో ఫస్ట్ ఇన్వెస్ట్ చేయాలంటే విజన్ చాలా అవసరం. హ్మ్. విజన్ ఉండాలి. అంటే ఈరోజు ఇన్వెస్ట్ చేసి రేపు జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 25 ఇయర్స్ బ్యాక్ వెళ్దాం. హ్మ్. 25 ఇయర్స్ బ్యాక్ గచ్చిబౌలిలో ఎవరు కొన్నారు మేడం ఫ్లాట్స్? ఎవరు కొనలేదు. ఎవరు కొన్నారు? విజన్ ఉన్నోళ్ళు బిజినెస్. కొన్నారు. హ్మ్. ఏదో కొని అక్కడ పడేస్తే చాలా మంది ఏంటంటే దాన్ని హేళన చేసినోళ్ళు కూడా ఉన్నారు. అవును. అవునా కదా! పిచ్చోడా వీడు ఇక్కడ ఎందుకు కొంటుండు అని చెప్పేసి నవ్వినోళ్ళు కూడా ఉన్నారు. అవును. ఈరోజు వాళ్ళు ఏమైపోయారు ఈరోజు అసలు చాలా ఒక ప్లాట్ ఉంటే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సెటిల్ అయిపోయింది. అవును. జస్ట్ నాకు తెలిసిన పర్సన్ ఒక ఆయన హైటెక్ సిటీ 1997లో అది స్టార్ట్ అవుతుందని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ మొబైలైజ్ చేస్తే ఎవరు రాలేదట. ఈయన ఒక్కడే కొన్నాడు.
ఈయన వీళ్ళ ఫ్రెండ్ కలిసి ఒక జస్ట్ 220 స్క్వేర్ యార్డ్స్ కొన్నాడు. 220 స్క్వేర్ యార్డ్స్. అప్పుడు గజం వచ్చేసి 750 రూపీస్. నాకు రిసిప్ట్ కూడా టోకెన్ అమౌంట్ రిసిప్ట్ కూడా నాకు చూపించాడు. 750 రూపాయలు గజం. ఎట్ 1997. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎంత 28 ఇయర్స్. ఓకే, ఇప్పుడు 29 years. 29 ఇయర్స్. దాని మీద ప్యాసివ్ ఇన్కమ్ 2.5 lakhs ఇంట్రెస్ట్ రెంట్ వస్తుంది. ఇప్పుడు ఈ 220 స్క్వేర్ యార్డ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ షేర్ చేసుకున్నారు. రెంట్ వచ్చేసి దాని మీద రెంటల్ ఇన్కమ్ వచ్చేసి 2.5 lakhs వస్తుందట. G+3 వేసాడు. మళ్ళీ దాని వాల్యూ వర్త్ వచ్చేసి 4 CR ఉంటుంది. కాదు సార్, ఆయన కొన్న రేట్ ఇప్పుడు రెంట్ వస్తుంది ప్రతి మంత్. ఎగ్జాక్ట్లీ. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయాలంటే చాలా మనకి లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. ఓకే. చాలా మంది ఇన్వెస్ట్ చేయగానే వాళ్ళు 6 months 1 yearకి సార్ నా ఫ్లాట్ పెరిగిందని అది ఎంత అయింది సార్ అని అడుగుతుంటారు. చాలా మంది అడుగుతుంటారు. అసలు అది కొనేసి మర్చిపోవాలి. చాలా మంది పెద్దోళ్ళు చెప్తారు కదా, నువ్వు భూమి మీద పడేసి మర్చిపో అంటారు. అంతే, ఎప్పటి నుంచి చెప్తుంటూ వచ్చారు. అది ఫాలో అయితే ఆ మైండ్ సెట్ ఉంటే చాలు. ఓకే. అయితే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటారు. అవును. అయితే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వాళ్ళు చెక్ చేసుకోవాల్సినవి ఏమైనా ఉంటాయి సార్? అంటే ఇప్పుడు మనకి చాలా వరకు చూస్తున్నాం, ఎక్కడ కబ్జాలు ఇవన్నీ కూడా చాలా చూస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే నార్మల్ పీపుల్ ఎలాంటివి చూసుకోవాలి అంటారు? ఫస్ట్ మెయిన్ ఇన్వెస్ట్మెంట్కి గతంలో ఇప్పుడు మారిపోయింది మేడం. అంత గవర్నమెంట్ సిస్టమ్ కూడా చేంజ్ చేసింది కదా కంప్లీట్. ఇప్పుడు ఏంటంటే అన్నీ కూడా గతంలో పంచాయతీ లేఅవుట్లు లేకపోతే ఫామ్ ల్యాండ్స్ అవి ఉన్నప్పుడు ఏంటంటే చాలా చీటింగ్స్ జరిగినాయి. చాలామంది మోసపోయారు. ఒక ప్లాట్ని 4గురికి అమ్మటం 5గురికి అమ్మటం ఇట్లా జరిగింది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే రియల్ ఎస్టేట్లో అన్నీ కూడా DTCP అప్రూవల్ లేఅవుట్స్ వచ్చినాయి. ఆ పరిధిలో ఏదైతే మనకి అప్రూవల్స్ ఉండాలో అది ఉండాలన్నట్టు. ఇప్పుడు HMDA ఉంది. HMDA పరిధిలో ఉంటే HMDA అప్రూవల్స్ ఉండాలా, దానికి మనకి రెరా నెంబర్ ఉండాలి. ఈ రెండు చూసుకొని ఇంకొకటి ఏంటంటే కంపెనీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. ఎందుకంటే ల్యాండ్ మీద ఓపెన్ ల్యాండ్ మీద పెట్టినప్పుడు ఇన్ ఫ్యూచర్లో అన్ని అప్రూవల్స్ కరెక్ట్గా ఉన్నా కానీ లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే లిటిగేషన్స్, అంటే లిటిగేషన్ అని చెప్తాను, అంటే అది కరెక్ట్ కాదని చెప్పి లిటిగేషన్ వేరు, లీగాలిటీ అంటే దాన్ని ఏమంటారంటే ఇల్లీగల్ వేరు. లిటిగేషన్స్ క్రియేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే అలాంటి మనం రిస్క్ బేర్ చేయకుండా ఉండాలంటే కంపెనీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఏ కంపెనీ వీళ్ళు అమ్ముతున్నారు, వీళ్ళ ఎన్ని సంవత్సరాల నుంచి బిజినెస్లో ఉన్నారు కూడా చూసుకోవాలి. రేపు ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా వాళ్ళు బేర్ చేస్తారని, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు కావాలి, మెయిన్ ఇంపార్టెంట్. అయితే సార్, యాజ్ ఎ బిజినెస్ కోచ్గా మీరు ఇప్పటి వరకు ఎంతమందిని ట్రైన్ చేశారు? దాదాపు ఈ 13 ఇయర్స్లో మేడం, నేను రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్లో 13 ఇయర్స్ అయిన వర్క్ చేయబట్టి పెద్ద కార్పొరేట్ కంపెనీలో దాదాపు ఇప్పటివరకు 1000 మెంబర్స్ మన టీం నుంచి దాదాపు లక్పతీస్, క్రోర్పతీస్, మిలీనియర్స్ తయారయ్యారు. ఓకే. మల్టీ క్రోర్పతీస్ ఈ దాదాపు ఈ 12 ఇయర్స్లో 1000 మెంబర్స్ అయ్యారు. ఒక విజన్తో వెళ్తున్నాం మేడం. ఇంకా నెక్స్ట్ 1 yearలో ఇంకొక 1000 మందిని తయారు చేయాలని చెప్పేసి ఒక విజన్తో వెళ్తున్నాం. ఇప్పుడు ఒక పర్సన్ మీ దగ్గరికి కోచింగ్ వచ్చారు. అవును. ఆ కోచింగ్ వచ్చే పర్సన్ దగ్గర మీరు ఎలాంటి క్వాలిటీస్ చూస్తారు? ఫస్ట్ ఆయనకి మనం చూసేది ఏంటంటే ఆయనకి మెయిన్ విజన్ ఉందా లేదా చూస్తాం, మెయిన్ విల్ ఉందా లేదా చూస్తాం మేడం. విల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. అంటే చాలామందికి ఏమంటారంటే చాలామంది వస్తారు ఏదో ఒకరోజు 1 day 2 days టైం పాస్ చేసి వెళ్ళిపోతుంటారు. అట్లా కాకుండా ఏంటంటే ఫస్ట్ వాళ్ళ గోల్స్ గురించి మాట్లాడతాం, వాళ్ళని పర్సనల్గా కౌన్సిలింగ్ చేస్తాం మనం. అంటే వాళ్ళకున్న అవసరాలు మనకు తెలుసుకోగలిగితే ఈ బిజినెస్లో ఆయన ఉంటాడా లేదా అనేది మనం చెప్పేయచ్చు మనకున్న ఎక్స్పీరియన్స్లో. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడున్న వాళ్ళకున్న ఇన్కమ్, ప్రజెంట్ ఉన్న ఇన్కమ్, నెక్స్ట్ వాళ్ళ గోల్స్ ఏంటి, నెక్స్ట్ 3 yearsలో వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారు, 5 yearsలో ఏం సాధించాలనుకుంటున్నారు, ఇలాంటివన్నీ మాట్లాడినప్పుడు ఏంటంటే ఆయనలో క్వాలిటీస్ ఉన్నాయా లేదనేది మన ఆటోమేటిక్గా అర్థమైపోతుంది మనకి. ఓకే. అది